ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు నా స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈరోజు తండ్రి నీ వాక్యం మేము ధ్యానించడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా మేము విని దాని ప్రకారం జీవించులాగన నీ కృపను చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట నాకు జ్ఞాపకం చేశాడు. అది ఏంటంటే, మనము నిత్య జీవంలోకి వెళ్ళాలి లేదా నిత్య నరకంలోకి వెళ్ళాలి. కానీ మనం అందరం విశ్వాసం అందరం కూడా ఎవ్వరం కూడా నిత్య నరకానికి వెళ్ళటానికి అస్సలు ససేమీరా ఒప్పుకోం కదండి. ఎందుకంటే మాకు నిత్య జీవం కావాలి. యేసు ప్రభుతో మేము కలిసి ఉండాలి. 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభుతో కలిసి మేము విందులో పాల్గొనాలి అని మనందరికీ కూడా నీకు నాకు అందరికి కూడా ఇష్టంగా ఉంటుంది. మరి నిత్య జీవంలోకి మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలన్న కొన్ని అంశాలు మనం నేర్చుకుంటూ ఉండగా ఒక్క అంశం ఈరోజు మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ కలిగించాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు ఈరోజు ఒక మాట మాట్లాడుతున్నాడు, విందామండి. 25వ అధ్యాయము 31వ వచనం నుండి మీకోసం చదివి వినిపిస్తాను. అందులో ఏముంటుందంటే, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్క జనాలందరూ కూడా ఆయన దగ్గర పోగు చేయబడతారు. అంటే అందరు సమావేశమవుతారు అని అక్కడ రాయబడి ఉందండి. అంటే నువ్వు నేను భేదమే లేదండి. ప్రతి ఒక్కరు కూడా అక్కడ సమావేశం అవుతారు. అక్కడ సమావేశమైన తర్వాత ఏం జరుగుతుందన్న విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియ బిడ్డలారా, అక్కడ ఏం రాయబడిందంటే, అప్పుడు సమస్త జనములను పోగైనప్పుడు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి, చూడండి, గొల్లల కాపరి ఎలాగైతే మేకలని గొర్రెలను వేరు చేస్తారో అలాగా వేరు చేయబడతాం. వేరు చేయబడిన వాళ్ళు కొంతమంది కుడివైపుకి వెళ్తారట, కొంతమంది ఎడమ వైపుకి వెళ్తారట. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతట్లో కూడా ఎవరు ఏంటి అన్నది ఎవరికి మనకు తెలియదండి. కేవలము భూలోకంలో మనం ఉన్నప్పుడు మనం చేసిన క్రియలు మాత్రమే ఏవైతే పరలోకంలో రికార్డ్ కాబడతాయో, పరలోకం మనం చేసిన పనులైతే ఏదైతే చూస్తుందో దాని ప్రకారమే మనం కుడివైపుగా ఎడమ వైపుగా వెళ్తామండి. ఇది సత్యం. దీన్ని మనం ఈరోజు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. అక్కడ జరిగినప్పుడు కుడివైపు ఉన్న వాళ్ళతోటి దేవాదేవుడు ఏం చెప్తున్నాడో విందాం. చూడండి, తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డ వాళ్ళారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. మనకు ఒక రాజ్యం స్థిరపరచబడిందండి. లోకం పుట్టక ముందే ఆ రాజ్యం ఉందండి. ఆ రాజ్యంలో చేరడానికి కుడివైపు ఉన్న మేకలతోటి దేవుడు చెప్తున్నాడు. ప్రియబిడ్డలారా, కుడి వైపున్న వాళ్ళు ఆ రాజ్యంలోకి చేరడానికి అర్హత సంపాదించారు. వాళ్ళు ఎలా చేశారు, ఏం చేస్తే అర్హత వచ్చింది? మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మన టార్గెట్, మన గోల్ కేవలం మనం పరలోకానికి వెళ్ళాలి, అంటే నిత్య జీవనంలోకి వెళ్ళాలి. వీళ్ళు ఏం చేశారని మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళు అడుగుతున్నారట, అయ్యా నీ రాజ్యంలోకి మేము రావాలని, మేము నీ రాజ్యంలో ఉండడానికి మేము ఏమి చేశామని మీరు మాకు ఈ పొజిషన్ ఇచ్చారు, మాకు ఈ స్థాయిని ఇచ్చారంటే, దేవాదేవుడు ఆ రాజుగారు ఏం చెప్తున్నారు చూడండి. చక్కటి మాట అక్కడ చెప్తున్నారు చూడండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిక గుంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాడు. అందుకు నీతిమంతులు అన్నారంట, ప్రభువా,
ఎప్పుడు నీకు ఆకలిగా ఉన్నాము నుండి చూసి ఆహారం ఇచ్చాము, ఎప్పుడు నువ్వు దప్పికగా ఉన్నావో నీ దాహం తీర్చాము, ఎప్పుడు మీకు బట్టలు ఇచ్చాము, ఎప్పుడు మిమ్మల్ని చూడడానికి వెళ్ళినప్పుడు దేవాదేవుడు అదంతా ముందుకు చదువుతుంటే ఆయన ఏమంటున్నాడంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒక్కనికి మీరు చేసిదిరి కనుక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. చూడండి, ఎవరికి చేస్తే అల్పులలో ఒకటి, గనులలో ఒకటి కాదండి, అల్పులలో ఒకటి. నాకైతే నా జీవిత అనుభవంలో నేను చెప్తున్నానండి, తిరిగి లేని వారికి నువ్వు సహాయం చేస్తే, వాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెడితే, దప్పిక ఉన్నప్పుడు దాహం తీర్చగలిగితే, వస్త్రహీనతలో ఉన్నప్పుడు నీకున్న వస్త్రాల్లో కొన్ని బట్టలు వాళ్ళకి ఇస్తే, వాళ్ళు అనారోగ్యంతో ఉండి ఏ దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళను దర్శించడానికి వెళ్తే, ఇవన్నీ కూడా పరలోకంలో ఉన్న దేవుడు చూస్తాడండి. చూసి మనల్ని నీతిమంతులుగా ఎంచుతారు. అంతేకాకుండా నీతిమంతులుగా ఎంచడమే కాకుండా ఆయన కుడి పక్కన మనం కూర్చోబెట్టి రండి నా రాజ్యంలోకి అంటారు. మరి ఎడమ వైపు ఉన్న వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళు అంటున్నాడు, లేదు మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏమవుతుంది? మళ్ళీ పరీక్షకు గురవుతారా అంటే కాదని చూడండి, 41 వచనంలో శపింపబడిన వాళ్ళారా అంటున్నాడు. నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య అగ్నిలోకి పోవుడి. ఏంటండి? నిత్య అగ్నిలోకి వెళ్ళిపోవాలి. ఎవరు? ఆకలిగా ఉన్నప్పుడు చూసి కూడా వాళ్ళ ఆకలి తీర్చలేరు కదా. దప్పిగా ఉన్నప్పుడు దాహం తీర్చగలిగే స్తోమత స్థాయి ఉండి కూడా దప్పిక తీర్చలేని వాళ్ళకి, అలాగే వస్త్రహీనత ఉన్న వాళ్ళకి, వస్త్రం ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి, ప్రియ బిడ్డలారా, ఈరోజు నా జీవితం ఆలోచన చేసుకుందామా? ఒక్కసారి ఈ లోకంలో మనం జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. దేవుడు పరలోకం మెచ్చే జీవితం మనం జీవించాలి. దేవుడు మనల్ని చూసి రా నీతిమంతులారా, నాతో రాజ్యంలో ఉండడానికి మీరు అర్హులు అనే స్థాయికి మనం వెళ్ళాలండి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందామా? చూడండి, ఆఖరి వచనం మనం చూస్తూ ఉన్నాం. అందులోనే 46వ వచనంలో, మీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకు పోవుదురు. సాతాను జనముగా చెప్పటమే కాకుండా నిత్య శిక్షకి, అంటే అనుక్షణం శిక్షకు పడుతూనే ఉంటుంది. నీతిమంతులుగా ఉన్నవారు నిత్య జీవంలోకి వెళ్తాం. మన ఆశ నిత్య జీవంలోకి వెళ్ళాలి కదండి. మరి అలాంటి కృప దయచేయాలని ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మా ఈ చిన్న జీవితంలో తండ్రి, అయ్యా ప్రభా, మాకు కలిగిన దాంట్లో అయ్యా నీకు ప్రియమైనట్టుగా తండ్రి, తిరిగి మాకు పెట్టలేని వారికి, తిరిగి మాకు ఇవ్వలేని వారికి మేము వాళ్ళ అక్కర్లను తీర్చి పరలోకంలో నుండి నీవు చూస్తున్నావని గ్రహించి, ఆ మెప్పు ఏదో, ఆ పేరేదో, ఆ ప్రతిష్ఠ ఏదో మనుషుల నుండి కాకుండా, మనుషుల ఆమోదం నుండి కాకుండా నీ నుండి మేము పొందుకొని అయ్యా తండ్రి నిత్య జీవంలోకి అడుగుపెట్టే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపటి రోజు మరొక చిన్న వాక్యంతో మేము ముందుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీకు ఏమైనా ప్రార్థన విన్నపాలు ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా నేను నా టీం అంతా కలిసి మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.